పాకిస్తాన్ సిగ్గులేని పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ పక్క యుద్ధం చేయడం మా వల్ల కావడం లేదు, మా సైనికులు చనిపోతున్నారు, మా సైనికులు వాళ్ళ దగ్గర బందీగా ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర, దయచేసి యుద్ధాన్ని ఆపండి అంటూ ఖతార్ని, అరబ్ కంట్రీస్ని ఓ పక్క వేడుకుంటూ మరో పక్క దాడులు కొనసాగిస్తూనే ఉంది, దొంగ దెబ్బలు కొనసాగిస్తూనే ఉంది. ఎలాగైతే భారత్ పాకిస్తాన్ మధ్యలో సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా బోర్డర్లో మన సైనికుల మీద దాడి చేసిందో అలాగే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా వ్యవహరిస్తోంది. ఓ పక్క మా వల్ల కావడం లేదు, మా సైనికులందరూ ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, మా సైనికులు వాళ్ళ దగ్గర బందీలుగా ఉన్నారు అని చెప్పుకుంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ సైనికులు ఏడుస్తున్నారు, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ బందీలుగా ఉన్నవాళ్ళు, దయచేసి మమ్మల్ని వదలండి, మా ప్రాణాలు తీయొద్దు, మమ్మల్ని పంపించేయండి అని చెప్పి ఏడుస్తున్నారు. మరోపక్క వరుసగా కాబూల్ మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తూనే ఉంది. ఓ పక్క శాంతి చర్చలు జరుగుతున్నాయి, ఇంకో పక్క దాడులు చేస్తుంది. ఈ దొంగ బుద్ధి ఇక మారదా? ఈ ఫూలిష్ మెంటాలిటీ ఇక పోదా? ఎన్ని రోజులు ఇలాగే చేస్తారు? ఎన్ని రోజులు చేతగాని తనాన్ని ఇలా దొంగ దెబ్బలతో కవర్ చేసుకుంటారు? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఈ వార్ ఇంకా ముదురుతూనే ఉంది. కాబూల్లో భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. కాబూల్ పూర్తిగా బ్లాక్అవుట్ అయినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కాల్పుల విరమణ దిశగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఖతార్, సౌదీ మధ్యవర్తిత్వం వహించాలంటూ పాకిస్తాన్ వేడుకుంటోంది, అడుక్కుంటోంది ఒక మాటలో చెప్పాలంటే. మరోవైపు ఆఫ్ఘన్ దాడుల్లో పాకిస్తాన్ సైనికులు కూడా భారీగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధం చేతగానప్పుడు సీజ్ ఫైర్ గురించి మాట్లాడండి అని చెప్పేసి అడిగి ఖతార్ అలాగే సౌదీ ఓ పక్క మధ్యవర్తిత్వం వహిస్తూ చర్చలు జరుపుతుంటే సిగ్గు లేకుండా ఎలా దొంగ దెబ్బ తీస్తారు? ఎలాగైతే భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగినప్పుడు బోర్డర్లో వరుసగా కాల్పులకు తెగబడిందో, ఓ పక్క శాంతిని కోరుకుంటున్నాం అంటూనే ఇంకో పక్క దాడులకు తెగబడి ప్రాణాలు తీసిందో, ఇప్పుడు అలాగే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా వ్యవహరిస్తోంది. ఇంకెందుకు మరి శాంతి చర్చలు? ఇంకెందుకు ఈ దొంగ ఏడుపులు? ఈ నాటకాలన్నీ ఎందుకు? ఇక బుద్ధి మారదా? ఇంకా ఎంత నష్టం జరుగుతుంది? ఇంకా ఎన్నిసార్లు ఓడిపోతారు? ఇంకా ఎన్నిసార్లు దొంగ దెబ్బలు తీస్తారు? ఇంకా ఎన్నిసార్లు ప్రపంచ దేశాల ముందు పరువు పోగొట్టుకుంటారు? ప్రస్తుతం ఒక్కసారి మనం పరిస్థితి చూడొచ్చు. ఓ పక్క ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు, సామాన్య ప్రజలు సహజంగా యుద్ధం జరిగినప్పుడు సైనికుల మీద దాడులు చేసుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు. సైనిక స్థావరాల మీద దాడులు చేసుకుంటారు, లేదంటే ముఖ్యమైనటువంటి స్థావరాల మీద దాడులు చేసుకుంటారు. ఆయుధ కర్మాగారాల మీదో, వెపన్స్ తయారు చేసే చోటో, లేదంటే ఏవైనా కీలకమైనటువంటి స్థావరాలు ఉంటే వాటి మీద దాడులు చేయడం అనేది సహజంగా చూస్తుంటాం. కానీ సామాన్య ప్రజల మీద, అభం శుభం తెలియని పాపం సామాన్య ప్రజల మీద దాడులు చేసి ఇప్పటికే 100 మందిని పొట్టను పెట్టుకుంది పాకిస్తాన్. ఇంకా ఎన్ని రోజులు ఈ దొంగ దెబ్బలు? అక్కడ మనం చూస్తున్నాం, మీకు స్క్రీన్లో నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆఫ్ఘన్ ప్రజలు మూట ముళ్ళ సర్దుకొని పారిపోతున్నారు అక్కడి నుంచి, ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి. ఇంకో పక్క మనం కింద చూస్తున్నాం, కాబూల్ మీద జరిగినటువంటి భారీ భీకర దాడులు మనం చూస్తున్నాం. మరోపక్క పాకిస్తాన్ సైనికులు దొరికితే బట్టలోడదీస్తుంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ సైనికులు. తాలిబాన్స్ బట్టలోడదీసి కొడుతున్నారు వాళ్ళని మనం చూసాం. అదిగో అక్కడ మనం చూస్తున్నాం, తంతు తీసుకెళ్తున్నారు, కాళ్లతో తంతు లాక్కుపోవడాన్ని మనం చూడొచ్చు. కింద మీరు చూస్తున్నారు కార్నర్లో స్క్రీన్లో. ఎందుకు ఇన్ని వేరియేషన్సా? ఒక్కటన్నా స్ట్రైట్గా ఉందా వాళ్ళ మనస్తత్వం? ఒక్కటన్నా స్ట్రైట్గా చేస్తున్నారా? చెప్పిన మాట మీద నిలబడుతున్నారా? ఇక శాంతి చర్చల కోసం అడుక్కోవడం ఎందుకు మరి ఖతార్ని, సౌదీని? సౌదీ ముందు మాకు మిత్రదేశం అన్నారు, సౌదీ హెల్ప్ చేయాలని చెప్పి అడిగారు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేయడానికి. వాళ్ళు పట్టించుకోలేదు. మేమెందుకు చేస్తాం, మనం చేసుకుంది బిజినెస్ ఒప్పందం కదా అని చెప్పి అన్నారు. అయినా సరే సిగ్గు లేకుండా, అవునా అయితే మేము యుద్ధం చేయలేకపోతున్నాం, ఖతార్ మీరు కొంచెం ఇనిషియేషన్ తీసుకోండి, సౌదీ మీరు కూడా ఇనిషియేషన్ తీసుకోండి, శాంతి చర్చలు జరపండి, సీజ్ ఫైర్ ఒప్పందం గురించి మాట్లాడండి, తాలిబాన్స్తో మాట్లాడండి, మా సైనికులు వాళ్ళ దగ్గర ఉన్నారు, మా సైనికుల్ని బట్టలు ఎవరు తీసి కొడుతున్నారు అని చెప్పి సిగ్గు లేకుండా దొంగ ఏడుపులు ఏడ్చి ఓ పక్క శాంతి చర్చల గురించి డిస్కషన్స్ అవుతుంటే ఇంకో పక్క కాబూల్ మీద విపరీతమైనటువంటి దాడులు,
ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులతో, వైమానిక దాడులతో. మరి దాడులు కొనసాగించవచ్చు కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నిజంగా ఆఫ్ఘనిస్తాన్కి భారత్ ఒక్కసారి కనుసైగ చేస్తే, ఎలాగైతే అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తుందో, ఎలాగైతే అమెరికా ఉక్రెయిన్కు సపోర్ట్ ఇస్తుందో, అలా ఒక్కసారి భారత్ గనక నిజంగా పాకిస్తాన్ వ్యతిరేకులకి మద్దతు ఇవ్వాలని అనుకుంటే పాకిస్తాన్ భూమి మీద ఉండదు, పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో ఉండదు. మనం కష్టపడాల్సిన అవసరం లేదు, మన సైనికుల ప్రాణాలని పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే పాకిస్తాన్ శత్రువులు ఉన్నారో, శత్రువుల శత్రువులు మిత్రులు అంటుంటారు కదా, అలాంటి ఒక్క ఆలోచన భారతదేశం చేస్తే పాకిస్తాన్ అనేది భూమి మీద మిగలదు. ఓ పక్క ఆఫ్ఘనిస్తాన్తో దాడులు చేస్తూ, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ అడుగుతోంది భారతదేశాన్ని, మాకు మీ స్నేహహస్తం కావాలి, మాకు మీ మద్దతు కావాలి, మాకు మద్దతు ఇవ్వండి, పాకిస్తాన్ సంగతి మేము చూసుకుంటాం అంటుంది కదా. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎన్ని రోజుల నుంచి అడుగుతోంది భారతదేశాన్ని, మాకు మద్దతు ఇవ్వండి, మేము బలోపేతం అవ్వడానికి మాకు మద్దతు తెలపండి, పాకిస్తాన్ సంగతి మేము చూసుకుంటామని. వాళ్ళిద్దరికీ ఒక్కసారి కొంచెం మద్దతు భారతదేశం నుంచి వస్తే, అమెరికా ఎలాగైతే ఉక్రెయిన్కి మద్దతు ఇస్తుందో, ఎలాగైతే ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తుందో, ఆయుధాలు సప్లై చేస్తుందో, అలా భారతదేశం ఒక్కసారి చేస్తే పాకిస్తాన్ ఏమైపోతుంది. కానీ భారతదేశం అలాంటి పని చేయడం లేదు, కానీ సిగ్గు రావడం లేదు పాకిస్తాన్కి. ఇంత జరిగినా సరే దే ఆర్ హ్యావింగ్ మోస్ట్ ఫూలిష్ మెంటాలిటీ. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇంకెన్నిసార్లు ప్రూవ్ చేసుకుంటారు మీరు? మీ క్రూరమైనటువంటి చర్యలతో ఇంకా ఎంత దిగజారిపోతారు? ఓ పక్క శాంతి చర్చలు అంటూనే ఎందుకు ఈ దొంగ దెబ్బలు తీస్తారు? రోజు రోజుకి పరిస్థితి దిగజారిపోతుంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వార్ తీవ్రతరం అవుతుంది. వందల మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు ఇరువైపులా. అనేక మంది పాకిస్తాన్ సైనికుల్ని ఆఫ్ఘనిస్తాన్ పట్టుకుంది, బందీలుగా చేసుకుంది. అయినా సరే సహజంగా మన సైనికులు ఎవరైనా సరే బందీలుగా ఉంటే మనం మాట్లాడతాం, చర్చిస్తాం, మా సైనికుల ప్రాణాలు మాకు ముఖ్యం అంటాం. కానీ పాకిస్తాన్ ఆ పని చేస్తుందా? ఇదేనా వాళ్ళ సైనికుల మీద ఉన్న ప్రేమ? వాళ్ళ సైనికులు వాళ్ళ దేశం కోసం పోరాడుతున్నారని చెప్పేసి అంటుంది కదా, వీర సైనికులు అంటుంది కదా. ఆ వీర సైనికుల ప్రాణాలకు విలువ లేదా? సిగ్గుండాలి ఇలాంటి పనులు చేయడానికి. మన సైనికుల్ని బంధించినప్పుడు భారతదేశం చర్చలకు సిద్ధం అవ్వలేదా? మన అభినందన్ ఎంత ధైర్యంగా ఉన్నాడు వాళ్ళ ముందు. పాకిస్తాన్ సైనికులు ఏడుస్తున్నారు. టీసీఆర్ ప్లీజ్ ప్లే దట్ విజువల్. పాకిస్తాన్ సైనికుడు ఆఫ్ఘనిస్తాన్ చెరలో ఉండి నన్ను వదిలిపెట్టండి ప్లీజ్, నా ప్రాణాలు తీయొద్దని ఏడుస్తున్నటువంటి ఒక వీడియో కూడా మన దగ్గర ఉంది. జస్ట్ ట్రై టు ప్లే ఇట్ ప్లీజ్. సో మరి కొద్దిసేపట్లో నేను మీకు ఆ వీడియో ప్లే చేసి చూపిస్తాను. అలాగే పాకిస్తాన్ సైనికులకు సంబంధించిన బట్టలు, హెల్మెట్లు, గన్స్ అన్నీ పట్టుకొని ఇదిగో మీ సైనికులు మా దగ్గర ఉన్నారని ఆఫ్ఘనిస్తాన్ చూపిస్తోంది అక్కడ. అయినా సరే పాకిస్తాన్ ఇలాగే కొనసాగుతుంది. ఆ ఉగ్రవాద ఆలోచనలు అలాగే కొనసాగుతున్నాయి. దొంగ దెబ్బలు తీయడం, ఓ పక్క శాంతి చర్చలు